నమస్తే. సూపర్ 6 6 గ్యారంటీలు ఇవ్వలేం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ నివేదిక ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఇలాంటివి అంటే ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, ఇంకా ఎన్నో విద్యా వాలంటీర్లకు 5,000 నుండి 10,000 శాలరీ పెంచడం, రకరకాలుగా, ఒక్కటని కాదు చాలా రకాలుగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆయననే ఎక్కువ అనుకుంటే ఆయన కొద్ది డబల్ హామీలు ఇవ్వడం. ఇప్పుడు వారి మాటల్లో ఏమంటున్నారంటే ఖజానా ఖాళీ అయింది, నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పేషెంట్గా వివరణిస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి, అభివృద్ధి జరిగినాక ఆ ఫలాలను అందరికీ సంక్షేమ పథకాల రూపకంగా ఇస్తాము, అప్పటి వరకు మీరు సహృదయంతో అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించండి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వస్తున్న మాట. ఇక్కడ ప్రజల ప్రశ్న ఏంటంటే, మీరు అధికారానికి రాకముందు 2024లో ఎన్నికల ప్రచారంలో ఈ గ్యారంటీలు ఇచ్చిండ్రు. అప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి అవి గుర్తు చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల కిందికి నెట్టిండు, ఇలాంటి దుర్మార్గుల పరిపాలన ఉంటే ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలన అవుతుంది. సో ఓన్లీ సంక్షేమానికి మాత్రమే ఇస్తున్నాడు కొన్ని డబ్బులు, అభివృద్ధి అసలు జరగడం లేదు. మీరు ఊరు వాడ తిరిగి మొత్తం అందరికీ, మీ కూటమిలో ఉన్న మొత్తం 3 పార్టీలు, మీరు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, అందరితో అనిపించి మీరు అనుకుంటూ అధికారం తెప్పించుకున్నారు. అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మిండ్రు. జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినా అభివృద్ధి పనులు జరగలేదని చెప్పేసి 14 లక్షల కోట్ల అప్పు చేసిండని చెప్పేసి మీ మాటలు నమ్మి మీకు ఓట్లు వేసారు. ఇక ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఈ పథకాలు ఇప్పుడు ఖజానా కాలైంది, ఇవి అమలు చేయలేము. ఎలా సార్ మరి? అప్పుడు కూడా మీరు 14 లక్షల కోట్ల అప్పు అన్నారు. వాస్తవంగా కాగు నివేదిక కానీ, అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పింది కానీ అధికారంలోకి వచ్చినాక 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే 14 లక్షల కోట్లు మీరు చెప్పిన అప్పు అబద్ధం, వాస్తవంగా ఉన్నది అది 7 లక్షల కోట్ల అప్పే ఉంది ఆంధ్రప్రదేశ్ కరెంట్ది. అంటే మీకే మేలైంది కదా సార్, సగానికి సగం అప్పు తగ్గిపోయింది కదా. మరి అప్పుడు మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు నిపుణులు మొత్తుకున్నారు, అందరూ ఆర్థిక శాస్త్ర నిపుణులు. ఎలా చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి చేసేదానికే అప్పులు చేసి సంక్షేమానికి ఇచ్చిండు అతను. మరి మీరు ఎలా చేస్తారంటే మేము సంపద సృష్టిస్తాం, మేము వేరు, మా తెలివి వేరు, మాకు అనుభవం ఉంది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నేను. మీరు ఎన్నో చెప్పిండ్రు, ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేసిండని మీరు ప్రచారం చేసినందుకే ప్రజలు మిమ్మల్ని నమ్మి అతనికి దారుణమైన శిక్ష విధించారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ ఏ పార్టీకి పడని శిక్ష అతనికి పడింది. కేవలం 14 సీట్లే అతనికి ఇచ్చింది 175లో. మీకే 164 సీట్లు ఇచ్చారు కూటమికి. మరి ఇంత అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించినాక ఇంకా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ ఉండడం సమంజసమా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టొద్దని నేను అంటలేను. మీరిప్పుడు చెప్పే మాటలకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? మీకు అన్ని తెలుసు కదా. అప్పుడు ఆర్థిక శాస్త్ర నిపుణులు అందరూ మొత్తుకున్నారు కదా, ఎలా చేస్తారు సార్ మీరు ఇప్పుడు మీరు ఇచ్చే హామీలకు కనీసం 70-80 వేల కోట్ల నుండి 1,00,000 కోట్ల వరకు ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుందంటే మేము సంపద సృష్టిస్తాం, అభివృద్ధిని గాడిన పెడతాం, సంపద సృష్టిస్తాం. మరి చెయ్యండి. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని నమ్మేగా చేసింది. ఇప్పుడు సాకులు వెతకడం ఎందుకండి? అధికారానికి రాకముందు ఒక లెక్క, అధికారానికి వచ్చినాక సాకులు వెతకడం ఎందుకండి? మీరు ప్రతి విషయంలో జగన్ ఏమైనా పొరపాటు చేస్తే జైలు వేయండి, మీతోనే అధికారం కదా. ఇది ప్రజల మాట అండి. ఒకవేళ ఆయన 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా అతను రాకముందు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది.
అతను చేసింది 4 లక్షల కోట్ల అప్పులాగానే కనపడుతుంది. రాష్ట్రం 2014లో విడిపోతే 2014 నుండి 2019 వరకు మీరే కదా ముఖ్యమంత్రి. రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పు 1,50,000 కోట్లు ఉంటే దాన్ని మీరు 3 లక్షల కోట్ల అప్పు అధికంగా చేసేసి దాన్ని 4 లక్షల కోట్లకు సరిచేసింది. జగన్ వచ్చినాక ఒక 3.5 లక్షల నుండి 4 లక్షల కోట్లు ఆయన అప్పు చేసిండు. ఆయన ఏం సుఖమని కాదండి, అందరంతే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు జగన్ మీద నెపాన్ని నెట్టి ప్రజలతో తప్పించుకోవడం అనేది అది కరెక్ట్ కాదండి. ఆ రోజు తెలియదా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు? మీరే కదా ఆర్థిక నేరగాడు, 14 లక్షల కోట్ల అప్పు చేసిండు, రాష్ట్రాన్ని చిందరవందలు చేసేసిండు అన్నీ అన్నది మీరే కదా. అంటే మీకు ఆ పూర్తి గుర్తు లేదా? అది అప్పుడు తెలిసే కదా మీరు వాగ్దానం చేసింది. మరి ఇప్పుడు ఈ తప్పించుకునే విధానం ఏంటి? ఇది కరెక్టేనా సార్? మీలాంటి అనుభవజ్ఞులు 7 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఇంతవరకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో మీరు ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజలు అడిగినరా మిమ్మల్ని అదే ఉచిత పథకాలు ఇవ్వండి అని చెప్పి? మీరు అధికారంలోకి రావడానికి మీ ఇష్టానుసారంగా ఉచిత పథకాల పేరిట వాగ్దానాలు చేసి ఒకరి మీద ఒక పార్టీ, మేము 2,000 ఇస్తామంటే మేము 3,000, మేము 3,000 ఇస్తామంటే మేము 5,000, ఇలా మీరు పంద్యాలు పెట్టుకుని హరాజు పాటల్లాగా పెంచుకుంటూ పోయి మీ ఇష్టానుసారంగా మీ పబ్బం గడుపుకోవడానికి, మీరు అధికారంలోకి రావడానికి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈరోజు మళ్ళీ ఈ మాటల మీకు అన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చింది. మీ మేనిఫెస్టోకు బీజేపీ పార్టీ, మీ కూటమిలో ఒక పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకు దూరంగా ఆ రోజు అందరికీ గుర్తు. ఆ పార్టీ మీ మేనిఫెస్టో సమయంలో దగ్గరికి కూడా రాలేదు. ఈవెన్ చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను మేనిఫెస్టోలో పెడతామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇవి అమలు కానీ ఆచరణ సాధ్యం కాని పథకాలని వాళ్ళకి అప్పుడే తెలుసో ఏమో, అందుకే దూరంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ బురద అంటకుండా వాళ్ళు చూసుకున్నారు. ఇక మీ మరో మిత్రుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుండి కూడా చెప్పించారు మీరు. ఊరూరికి ఆయన ఇంకా ఆయన చెప్పినటివి మీరు చెప్పినటివి అన్నీ గుర్తు చేస్తే అవి చాంతాడంత ఉన్నాయి. నీతి ఆయోగ్ ఏం చెప్పిందండి? మీకు ఆదాయం చారణ, మీరు పెట్టే ఖర్చు బారాన, ఇది మార్చుకోండి అని చెప్పింది. అంత మాత్రమేనా ఆ నివేదికను పట్టుకొని ఒక పేషెంట్ లెక్కల ఆంధ్రప్రదేశ్ను ప్రజెంటేషన్ చేసి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, మీరు ఉచితాలను ఆశించకూడదు? వాళ్ళు ఆశించిండ్రా సార్? ఆశించలేదు, ఎప్పుడు ఆశించలేదు. ఎవరంతా వాళ్ళు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు కదా పరిపాలన అంటే ఉచిత పథకాలు అందించడమే పరిపాలన అంటే అనేటప్పుడు తయారు చేసిండ్రు రాజకీయ పార్టీలు మొత్తం. ఎవరు అడిగారు సార్ మీకు? పరిపాలనలో ఏవో కొన్ని ఉండాలి సంక్షేమం, ఓ 10%, 15%. పరిపాలన అంటే మొత్తం సంక్షేమమే. ఏ పార్టీ నుండి ప్రతి పార్టీ గర్వంగా చెప్పుకుంటుంది, మేము 50,000 కోట్లు ఇచ్చినాం సంవత్సరానికి, మేము 30,000 కోట్లు ఇచ్చినాం, మేము ఇంత చేసినాం, మేము 5 ఏళ్ళలో 1,00,000 కోట్లు వంచినాం. ఇది ఎవరండి? మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు తెచ్చిచ్చేటివే? ప్రజలవే కదా. అంటే పరిపాలన అంటే సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వ ఆస్తులు తెగనమ్మడం, లేకుంటే అప్పులు చేయడం, అప్పులు చేసి ప్రజలకు ఇవ్వడమా అండి పరిపాలన అంటే? ఇదేనా మీ నిర్వచనం? ఎంతవరకు సమంజసం సార్? పెద్దలు మీరు, ఇది ఎక్కడి విడ్డూరం అండి? ఇలా వాగ్దానాలు చేయమన్నోళ్ళు ఎవరు? తర్వాత జెండా ఎత్తేయమన్నోళ్ళు ఎవరు? ఎక్కడ మీకు ప్రతిదీ పొంతనం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ నెపని నెడుతున్నారు, దుర్మార్గం చేసిండు. ఆ దుర్మార్గం చేసినందుకే అతనికి శిక్షించిండ్రు ప్రజలు. కేవలం 11 సీట్లే ఇచ్చిండ్రు, మొత్తం మీకే కదా ఇచ్చింది. ఇంకా నెపని నెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు ఏందో చేయండి, మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, సృష్టించండి సార్. పరిపాలన అంటే ఉచిత పథకాలను మందికి డబ్బులు పంచడం కాదండి. తెలుగు రాష్ట్రాలని కాదు, దేశంలో చాలా పార్టీలు ఇలాగే. ఇది ఎంతవరకు అండి? కొండలు కూడా మిగిలవనే సంగతి అందరు పెద్దలు చెప్పిన శాస్త్రాల్లో ఉంది. కూర్చొని తినుకుంటూ పోతే ఎంత అని పంచుతారండి? అన్నీ ఉచితాలు, ఇవి ఉచితం, అది ఉచితం, ఈ పార్టీకి, ఈ కులానికి ఇది, ఇది వీళ్ళకి ఇది. ఏంటండి ఇది? నేరుగా డబ్బులు పంచడంలో పోటీలు పెట్టుకుంటున్నారు ఆ పార్టీలు. ఇది ఎక్కడి ధర్మం అండి? మొత్తం సంక్షేమమేనా? అధికారం అంటే సంక్షేమం, డబ్బులు పంచడమేనా? మానుకోండి సార్. ఇప్పటికైనా మీ నుండి మీరు ఈ పని
కొంత ఇది ఆహ్వానించదగ్గ పని అనిపడుతుంది మొత్తాన. నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మీరు ధైర్యంగానే ఒప్పుకున్నారు, ఇది సంతోషం. ఖజానా లేదు, మీకు ఇవ్వలేము, మేము చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోండి, అవి ఎలక్షన్లో గెలవడానికి కోసం ఉపయోగించుకున్న వాగ్దానాలే. ప్రతి రాష్ట్రంలో ఇట్లే జరుగుతుందండి. ప్రజలు వాగ్దానాలు ఇవ్వడం, మోసపోవడం, ఇదే జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ప్రజలు కూడా ఇలా ఆర్థికంగా ఎవరు ఎక్కువ ఇస్తారు, వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళకు ఓట్లేయాలి, వీళ్ళు ఎక్కువ ఇస్తారు, ఇవన్నీ మర్చిపోండి. సంపద మనదే. మన ఆస్తులము లేకుంటే మన పేరిట అప్పులు చేసో వీళ్ళు ఇస్తారు, కానీ వీళ్ళేం కొత్తగా తెచ్చి ఇచ్చేది ఏం లేదు. ఇది ప్రజలు కూడా గమనించాలి. కాబట్టి ఈ ఆర్థికాలకు అంటే ఉచిత పథకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేది ఈ ఉదాంతం మనకు కళ్ళ కట్టినట్లు కనపడుతుంది.